మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా అమర్పేట్ అలీకేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోతా రోహిత్ పాల్గొన్నారు. పూలే భౌతికంగా దూరమై 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు, ఆయన మార్గమే అందరికీ ఆదర్శమని మంత్రి పొన్నం అన్నారు. చదువుకోవాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తనకే కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి స్కూల్ పెట్టించి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చదివే భవిష్యత్తు, చదువు లేకుంటే మీరు అగ్రకులాలతో పోటీ పడరని ఆలోచన చేశారు. అందుగురించి అదే ఆలోచనని ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేసి జితినా హిస్సేదారి నుంచి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. క్యాస్ట్ వైజ్ సెన్సర్ తెలంగాణలో జరిగింది. 42% ఇస్తామని కామారెడ్డిలో అనౌన్స్ చేశాం. కానీ మాకేం అడ్డం వస్తుందంటే 50% సీలింగ్ పెరగొద్దు అనేది కండిషన్. దానివల్ల ఇవాళ దీనికి కావాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా తెలుస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడతారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ననే పట్టి విక్రమార్క కూడా చెప్పాడు, మేమందరినీ తీసుకొస్తాం. మా ముఖ్యమంత్రి గారే వస్తున్నారు. ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం, గవర్నర్ కి ఇచ్చినాము. కానీ ఆర్డినెన్స్ ఆమె కోర్టు స్టోరేజ్ లేచింది. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. కాబట్టి ఇది ఏదో ఢిల్లీలో తెలుసుకుంటాం. తప్పనిసరిగా అందరినీ అంటున్నా, పార్లమెంట్ 1 నుంచి 19 వరకు ఉన్నది. 5 తర్వాత నేను కూడా ఢిల్లీలో ఉంటా. చలో ఢిల్లీ అందాం, ఆడనే కూర్చుందాం, అందరు ఎంపీల దగ్గర రిక్వెస్ట్ చేద్దాం, దండం పెడదాం. మీరు గతంలో ఐఐటి, ఐఐఎం లో మీరు పాస్ చేశారు. అదేవిధంగా విద్యా అవకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగేసినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి నివాళులర్పిస్తూ, వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తాము. ఆర్కెస్ట్రా ఎంపీ ఉన్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్తున్నారు.